వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ యువకుడు కార్డియాలజీ అరెస్టుతో మృతి చెందారు. ఇక దోమ మండలం ఓట్పల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాస్ ఛాతీలో నొప్పి వస్తుందంటూ పరిగిలోని ఓ ప్రైవేట్ క్లినిక్ కు వెళ్లాడు. వెళ్లిన వెంటనే అక్కడ చెక్ చేసి అర్జెంటుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆర్ఎంపీ డాక్టర్ కుటుంబ సభ్యులను సూచించాడు. తరలించేలోపే యువకుడి కార్డియాక్ తో మృతి చెందాడు. కాగా ప్రభుత్వ వైద్యుడు ఎప్పుడు చనిపోయాడని అడగడంతో ఆర్ఎంపీ క్లినిక్ లో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి మృతికి కారణం ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యమే అని క్లినిక్ ముందు ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను సముదాయించి మృతుడి కుటుంబానికి నచ్చజెప్పి పంపించారు. ఇమీడియట్ గా నేను చూసి ఈసీజీ తెప్పించి కార్డియాలజిస్ట్ పెట్టాం. కార్డియాలజిస్ట్ పెడితే కార్డియాలజిస్ట్ ఏమన్నాడంటే నార్మల్గా మెసేజ్ పెట్టింది మాకు. అంటే మనం ఏం చేసాం, పెంటప్రజోల్లో పుష్కపన్ టాబ్లెట్ ఇచ్చి సుగాల్ సిరప్ తప్పినాక ఒక 2 నిమిషాలు కూడా కానీ పడిపోయి ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాం. సిపిఆర్ కూడా చేసినాక టాబ్లెట్స్ వేయడం వల్ల చనిపోయినట్టు. అంటే టాబ్లెట్ మనం వేసినాక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు అయితేనే గోళీ పనిచేస్తుంది. 2 నిమిషాల గోళీ ఏం పనిచేస్తుందని మనం వేసిన 2 నిమిషాల గోళీ పనిచేస్తుందా? వాళ్ళ ఒపీనియన్ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తెలియదు టాబ్లెట్ గురించి. టాబ్లెట్ వేసినాక ఒక 40 మినిట్స్ తర్వాతనే పనిచేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్కి పనిచేస్తుంది ఏ టాబ్లెట్ అయినా. మనకు 2 నిమిషాలు ఏ గోళీ కూడా పనిచేయాలి. ఇట్లా పట్టుకొని వచ్చిండు. వచ్చినట్టు ఇమీడియట్గా నేను చూసి పరిగె వచ్చిన అన్నాక ఇద్దరం కలిసి కొద్దిసేపు బయట కూర్చున్నాక నాకు సుగాల్ సిరప్ తప్పిన 11కు ఫోన్ చేస్తే వచ్చినారా పరిగె అన్నాడు. పరిగె వచ్చిన అన్నాక ఇద్దరం కలిసి కొద్దిసేపు బయట కూర్చున్నాక నాకు చెస్ట్ వస్తుంది అని చెప్పిండు. ఎదగాలుతున్నట్లు అయింది అంటే సరే హాస్పిటల్కి వస్తా అంటే సరే పోయిరాపా అని చెప్పిన. పోయి వచ్చినాక నేను వస్తా పోరా అని చెప్పినాక ఫోన్ చేసిన. మళ్ళీ నేను నా పని అయిపోయినాక ఏడినవరు అంటే గఫర్ హాస్పిటల్ కాడన ఉన్నా అన్నాడు. గఫర్ హాస్పిటల్ కాడికి వచ్చిన నేను వచ్చేట్లోపే ఆల్రెడీ ఈసీజీ తీసుకున్నాడు. ఈసీజీ తీసుకొని డాక్టర్కు కలిసిండు. డాక్టర్ ఏదో సజెషన్ ఇచ్చిండు. కూర్చున్నాక నేను వచ్చినాక బాగా నొస్తుంది అంటే మళ్ళీ పోయి ఇద్దరం కలిసి డాక్టర్ని కలిసినాం. సార్ ఎట్లా సార్ బాగా వస్తుందంటే అంటే ట్యాబ్లెట్లు రాసి నాకు రిసిప్ట్ ఇచ్చిండు. ట్యాబ్లెట్లు తీసుకురాపో మెడికల్ షాప్కి పోయాను. నేను ఈడ వచ్చి మెడికల్లో ట్యాబ్లెట్లు తీసుకున్నాక 3 ట్యాబ్లెట్లు ఇవి వేసి వాటర్ తాప అంటాను అన్నాడు. నీళ్ళు ట్యాబ్లెట్లు వేసి వాటర్ తాపినాక ఒక 5 నిమిషాలు నిలబడ్డాడు. మళ్ళీ నొస్తుందని మాట్లాడానికి పోయిండు. సార్ బాగా నొస్తుందంటే సార్ ఏమన్నా అంటే ఒక 10 నిమిషాలు ఆగు, అదే తక్కువ అవుతుంది, ట్యాబ్లెట్లు వేసినాం కదా అని చెప్పిండు. ట్యాబ్లెట్లు వేసినాం అన్నాక ఇక అట్లే మాట్లాడుతున్నాం ఇక కింద పడి నా సార్ అనేది సిపిఆర్ చేస్తున్నాడు. నువ్వు పోయి ఆటో తోలుకరాపా అంటే నేను పోయి ఆటో తోలుకొని వచ్చేటికల్లా ఆల్రెడీ ఇక ఏం లేదు, ఇక చనిపోయిండు. మాకు తీసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి, తొందరగా తీసుకెళ్ళాలంటే నేను మా ఫ్రెండ్ శ్రీకాంత్ ఫోన్ చేసిన తొందర రారా అంటే అతను వచ్చిండు. ఇక ఇద్దరం కలిసి అసలు ఏమీ ఉలుకులేదు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ యువకుడు కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందాడు. దోమ మండలం ఒట్పల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాస్ ఛాతీలో నొప్పి వస్తుందంటూ పరిగిలోని ఓ ప్రైవేట్ క్లినిక్ కు వెళ్లాడు. వెళ్లిన వెంటనే అక్కడ చెక్ చేసి అర్జెంటుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి అని ఆర్ఎంపీ డాక్టర్ కుటుంబ సభ్యులను సూచించారు. తరలించేలోపే యువకుడు కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందాడు. కాగా ప్రభుత్వ వైద్యులు ఎప్పుడు చనిపోయాడని అడగడంతో ఆర్ఎంపీ క్లినిక్ లో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక యువకుడి మృతికి కారణం ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యమే అని క్లినిక్ ముందు ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను సముదాయించి మృతుడి కుటుంబానికి నచ్చజెప్పి పంపించారు.